కృష్ణా జిల్లాకు గర్వకారణమైన కూచిపూడి కళను మరింత విస్తృతంగా ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యంగా కూచిపూడి గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే దిశగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ఒకవైపు పర్యాటక రంగం అభివృద్ధి చెందడంతో పాటు మరోవైపు కూచిపూడి కళ ప్రతి ఇంటి గడపకు చేరేలా చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. కూచిపూడి కళ మరింత ప్రజ్వలంగా ఉజ్వలంగా ఎదగాలని ఆకాంక్షించారు. మోవా మండలంలోని కూచిపూడి గ్రామాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పామరు నియోజకవర్గ శాసనసభ్యుడు వర్లకుమార్ రాజాతో కలిసి 3 కోట్ల నిధులతో కూచిపూడి కళాక్షేత్ర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కోనేరు సమీపంలో మరుగుదొడ్ల నిర్మాణం పరిశీలన, గ్రామంలో రహదారుల అభివృద్ధి తదితర పనులపై వివరాలు ఆరా తీసి సంబంధిత అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాలాజీ మీడియాతో మాట్లాడుతూ ప్రపంచానికి తెలుగు జాతి అందించిన అమూల్యమైన కళారూపం కూచిపూడి అని అన్నారు. అలాంటి విశిష్ట కళకు పుట్టినిల్లైన కూచిపూడి గ్రామం కృష్ణా జిల్లాలో ఉండటం ప్రతి ఒక్కరికి గర్వకారణమని అన్నారు. భవిష్యత్తులో గ్రామంలో మరింత విస్తృత స్థాయిలో కూచిపూడి కళా కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కూచిపూడి యూనివర్సిటీలో ఈసారి తొలిసారిగా నిర్వహించిన సమ్మర్ క్యాంపుకు అనూహ్య స్పందన లభించిందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా ఒకవైపు పర్యాటక రంగం అభివృద్ధి చెందడంతో పాటు మరోవైపు కూచిపూడి కళ ప్రతి ఇంటి గడపకు చేరేలా చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. కూచిపూడి కళ మరింత ప్రజ్వలంగా ఉజ్వలంగా ఎదగాలని ఆకాంక్షించారు. పామరు ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా మాట్లాడుతూ పామరు నియోజకవర్గంలోని మొవ్వ మండలంలో ఉన్న చారిత్రాత్మక కూచిపూడి గ్రామాన్ని ప్రపంచ స్థాయి టూరిజం హబ్, హెరిటేజ్ విలేజ్ గా అభివృద్ధి చేయడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పామరు నియోజకవర్గ శాసనసభ్యులు వర్లకుమార్ రాజా తెలిపారు. 400 సంవత్సరాల చరిత్ర కలిగిన కూచిపూడి కళ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విశేష గౌరవాన్ని సంపాదించుకుందని పేర్కొన్నారు. భావితరాలకు ఈ కళ గొప్పతనం తెలియజేయాలనే సంకల్పంతో సీఎం చంద్రబాబు నాయుడు గతంలో ఇచ్చిన హామీలు అమలు దిశగా ఇప్పుడు అడుగులు వేస్తున్నారని తెలిపారు. కూచిపూడి గ్రామాన్ని టూరిజం హెరిటేజ్ విలేజ్ గా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని కోనేరు ప్రాంతాన్ని కళాక్షేత్రంగా అభివృద్ధి చేస్తూ సమగ్ర రూట్ మ్యాప్ కనెక్టివిటీతో పనులు చేపడుతున్నామని తెలిపారు. ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మాట ఇచ్చినట్టుగానే కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలో ఏదైతే 400 సంవత్సరాల చరిత్ర ఉండి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా దానికి అత్యంతగా గౌరవం ఇచ్చి ఈరోజు ఓ జపాన్, ఓ రష్యా, లేకపోతే ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా భారతదేశంలో నార్త్ ఇండియా వీళ్ళందరూ కూడా ఆ కళని ప్రోత్సహిస్తూ దాన్ని పాటిస్తూ దాన్ని ఆస్వాదిస్తూ ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందంటే దట్ ఈస్ కూచిపూడి. ఈరోజు ఆ కూచిపూడి కళని ముందుకు తీసుకెళ్లాలని, రాబోయే భావితరాలకి దాని గొప్పతనం తెలియాలని, మరి ముఖ్యంగా కృష్ణా జిల్లా కూచిపూడి గ్రామం పామర్ నియోజకవర్గం మోవమండలం ఉన్న కూచిపూడి గ్రామాన్ని ఒక టూరిజం హబ్గా, టూరిజం హెరిటేజ్ విలేజ్గా తీర్చిదిద్దాలన్న ఒక మంచి సంకల్పం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆ రోజు అన్న మాటను 14-19లో చేశారు. ఆ తర్వాత 5 సంవత్సరాలు బ్రేక్ పడింది. ఇప్పుడు దానికి మళ్ళీ ముందడుగు పడింది. దాంట్లో భాగంగానే ఈ రోజున కోనేరు ఏదైతే ఉందో దాన్ని మొత్తం కళాక్షేత్రంగా మొత్తం డెవలప్ చేస్తూ ఒక రూట్ మ్యాప్ కనెక్టివిటీ చేసుకుని 3 కోట్ల నిధులతో రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ ప్యాకేజ్ కింద 3 కోట్లు టూరిజం నిధుల కింద ఈ కార్యక్రమం చేయబోతున్నారు. కూచిపూడి మన తెలుగు జాతికే ఒక గర్వించే విషయం. యాక్చువల్లీ మన ప్రపంచానికే మన తెలుగు జాతి ఇచ్చిన ఒక అమూల్యమైన, ఒక అపూర్వమైన కానుక ఏమైనా ఉంది అంటే అది కూచిపూడి. ఇలాంటి కూచిపూడి కృష్ణా జిల్లాలో ఉండడం ఎంతో గర్వకారణం. ఈ కూచిపూడి గ్రామంని మనము ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే దిశలో, మళ్ళీ ఇక్కడ ఇంకా ముమ్మరంగా కూచిపూడి కార్యక్రమాలు నిర్వహించే దిశలో ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నాము. ఆ ప్రణాళికలో భాగంగా ఈరోజు హెరిటేజ్ వాక్ ఒకటి, కోనేరు రీడెవలప్మెంట్ ఒకటి, ఇలా కొన్ని పనులకి శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. యాక్చువల్లీ దీంతో పాటు ఇక్కడ మనకేమి యూనివర్సిటీ ఉంది. ఆ యూనివర్సిటీలో కూడా ఈసారి ఫస్ట్ టైము సమ్మర్ క్యాంప్ కూడా నిర్వహించడం జరిగింది కూచిపూడికి. యాక్చువల్లీ దానికి కూడా అనూహ్య స్పందన వచ్చింది. సో రానున్న రోజుల్లో ఈ పనుల్ని పూర్తి చేస్తూ ఒకవైపు టూరిజం డెవలప్ అవ్వాలి, ఇంకొక వైపు కూచిపూడి అనే కళ ఇంకా విస్తృతంగా ప్రతి ఇంటి గడప కూడాను రీచ్ అవ్వాలి. ఇంకా అది ఇంకా ప్రజ్వలంగా ఉజ్వలంగా అది ఇంకా ఎదగాలి అనే దిశతో ఒక కార్యక్రమం చేస్తున్నాము. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఏపీ ఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్ పాల్గొని ప్రజల నుంచి వచ్చిన వినతి పత్రాలను స్వీకరించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలను వివరించగా సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.
గ్రీవెన్స్ లో అధికంగా భూ సమస్యలపై ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. భూ ఆక్రమణలు, రికార్డుల మార్పులు, అక్రమ రిజిస్ట్రేషన్లు, అసైన్డ్ భూముల వివాదాలపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీగా భూ ఆక్రమణలు జరిగాయన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఏపీ ఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్ పాల్గొని ప్రజల నుంచి వచ్చిన వినతి పత్రాలను స్వీకరించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలను వివరించగా సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. గ్రీవెన్స్ లో అధికంగా భూ సమస్యలపై ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. భూ ఆక్రమణలు, రికార్డుల మార్పులు, అక్రమ రిజిస్ట్రేషన్లు, అసైన్డ్ భూముల వివాదాలపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీగా భూ ఆక్రమణలు జరిగాయన్నారు. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ నగరంలోని ఏపీఎస్ఆర్టీసీ మచిలీపట్నం డిపోను ఆకస్మికంగా సందర్శించి పలు సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా బస్టాండ్లోని మరుగుదొడ్లను తనిఖీ చేసిన కలెక్టర్ పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. మరుగుదొడ్లలో నీటి సరఫరా సక్రమంగా ఉందో లేదో స్వయంగా కుళాయిలను తిప్పి పరిశీలించారు. అనంతరం ఆర్ఓ ప్లాంట్ ను సందర్శించి త్రాగునీటి నాణ్యతపై ఆరా తీశారు. బస్ స్టేషన్ ప్రాంగణంలో తడి, పొడి చెత్త కోసం ఏర్పాటు చేసిన చెత్త బుట్టలను పరిశీలించిన కలెక్టర్ పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన సమాచార కేంద్రాన్ని, బస్సుల రాకపోకల వివరాలను తెలిపే పోస్టర్లను పరిశీలించి సంబంధిత వివరాలను తెలుసుకున్నారు. బస్ స్టేషన్ గోడలకు కళాత్మక రంగులతో అలంకరణ చేపట్టాలని, ముఖ్యంగా ఆకర్షణీయమైన చిత్రాలను పెయింటింగ్ చేయించాలని కలెక్టర్ సూచించారు. దీనివల్ల బస్ స్టేషన్ కు సుందర రూపం వస్తుందని, తద్వారా ప్రయాణికులకు ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు కొత్త అనుభూతి చెందుతారని చెప్పారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా పనిచేయాలని అధికారులకు ఆదేశించారు. బస్సు వాహనాల స్క్రాప్ ఇనుముతో కళాత్మకంగా చేపను తయారు చేసి బస్ స్టేషన్ పై ఏర్పాటు చేసిన కళాఖండాన్ని ఆసక్తిగా పరిశీలించి జిల్లా కలెక్టర్ వినూత్నమైన ఆలోచన అని డిపో మేనేజర్ ను అభినందించారు. ఈ తనిఖీలో కలెక్టర్ వెంట మచిలీపట్నం డిపో మేనేజర్ టి పెద్దిరాజు తదితర అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కనీస మద్దతు ధర చెల్లించేలా చర్యలు తీసుకోవాలని మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, గుంటూరు జిల్లా రైతు విభాగ అధ్యక్షులు కొమ్మినేని దుర్గాప్రసాద్ కోరారు. కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్నకు క్వింటా 2400 కనీస మద్దతు ధర ప్రకటించినప్పటికీ మార్కెట్లో వ్యాపారులు కేవలం 1600 నుంచి 1700కే కొనుగోలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. క్వింటాకు సుమారు 700 తక్కువ ధర రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఒక ఎకరానికి సుమారు 40 బస్తాలు మొక్కజొన్న పండితే రైతుకు 28,000 వరకు నష్టం వస్తోందన్నారు. ప్రభుత్వం వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు క్వింటా 2400 రూపాయల మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతుల తరపున వైసీపీ పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని వారు హెచ్చరించారు. ఈ నెల 17న నగరంలో నిర్వహించనున్న దండోరా డప్పుల దరువు భారీ ప్రదర్శన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర తెలుగు సంస్కృత భాషా పరిరక్షణ అకాడమీ చైర్మన్ ఆర్డి విల్సన్ కోరారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. డప్పు కళాకారులు స్వచ్ఛందంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు సర్వసుద్దిరాజు ఆధ్వర్యంలో మే 17న జరగనున్న డప్పుల దరువు భారీ ప్రదర్శనకు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు సంస్కృత భాషా పరిరక్షణ అకాడమీ చైర్మన్ ఆర్డి విల్సన్, జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, పార్టీ కార్యాలయ ఇన్ఛార్జ్ ఉప్పలపాటి శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డి విల్సన్ మాట్లాడుతూ అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జయంతి కార్యక్రమాలు ప్రజలకు మరింత చేరువయ్యాయని తెలిపారు. మే 17న జరిగే డప్పుల దరువు కార్యక్రమంలో ప్రతి డప్పు కళాకారుడు పాల్గొని అంబేద్కర్ కు ఘన నివాళులర్పించాలని కోరారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, మహిళా మోర్చా సభ్యులు పాల్గొన్నారు. దేశంలో అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం వారు మనుషులుగా జీవించే హక్కు కోసం ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవితం అంతా దారబోసి ఈరోజు భారతదేశంలో దళితులు, బలహీన వర్గాలు, ఇతర వర్గాల హక్కుల కోసం ఆయన అయితే రాజ్యాంగం రాశారో ఆ రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే క్రమంలో మన గుండె చేసి ఆ డప్పు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్లారు.
సోదరుడు పంత సురేష్ గారు మరి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా వినిపించారు. ఈ నేపథ్యంలోనే మరి రేపు 17వ తారీఖు విజయవాడలో ఒక 10,000 డబ్బులతో ఒక పెద్ద కార్యక్రమాన్ని తీసుకొని వస్తున్నారు. ఆ కార్యక్రమం విజయవంతం చేయడానికి కేంద్ర మంత్రులు కూడా ఇక్కడికి తీసుకొస్తున్నారు, కేంద్ర నాయకత్వాన్ని కూడా. కానీ ఇది ఒక గొప్ప కార్యక్రమం. ఇది దళితుల ప్రతిష్టను పెంచి అదేవిధంగా వాళ్ళ హక్కులు మరోసారి నిలదీసే ఒక పెద్ద కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మరి అందరూ తమ శక్తి మేరకు కృషి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అధిక రేట్లు ఉన్న ఉండవల్లి గ్రామంలో ల్యాండ్ పూలింగ్ తీసుకోవాలని, రైతుల భూములు బలవంతంగా తీసుకోవాలని ప్రభుత్వం చూస్తుందని రైతు సంఘం ఉపాధ్యక్షులు జొన్న శివశంకర్, సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి రవి ఆరోపించారు. ఉండవల్లిలో భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వటం లేదన్నారు. రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకోవాలన్న నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. విజయవాడలో ఆనుకుని ఉన్న ఉండవల్లిలో భూముల ధరలు పెరగలేదన్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డు వరకు భూములు ఇచ్చామని, ఈ రోడ్డుకు 15 మీటర్లు బఫర్ జోన్ అంటూ N1 జోన్ పేరుతో భూములు లాక్కుంటున్నారని వారు ధ్వజమెత్తారు. బఫర్ జోన్ ఎత్తివేయాలని, రైతులకు పరిహారం ఎక్కువ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల పోరాటానికి సిపిఎం ప్రజా సంఘాలు మద్దతు పలుకుతూ పోరాటంలో భాగస్వాములుగా ఉన్నాయని చెప్పారు. 2014కు ముందు ఉండవల్లి సెంటర్లో కొంత గ్రామం తప్ప మిగతా మొత్తం కూడా ఏంటంటే ల్యాండ్ పూలింగ్ కింద ఇవాళ ప్రభుత్వం ప్రకటించటం, దాన్ని తీసేయాలని చెప్పేసి 2016 నుంచి ఇప్పుడు దాకా అనేక దఫాలుగా పెద్ద ఎత్తున ఆందోళన రైతు సంఘాలు, అదేవిధంగా వామపక్ష పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్టు, ఇతర రాజకీయ పక్షాలు అన్నీ కూడా ఏంటంటే పెద్ద ఎత్తున ఆందోళన చేసిన క్రమం. ఈ క్రమంలో పెండింగ్లో ఉన్న ఈ పరిస్థితులలో ఏది ఏమైనా ఉండవల్లి గ్రామంలో ఉన్న రైతుల మొత్తం భూములు కూడా స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి ఒక సుబుద్ధితో ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా ఏంటంటే ల్యాండ్ అక్విజిషన్ నోటిఫికేషన్ ఇప్పుడు రోడ్ల పేరు మీద కానీ అదేవిధంగా సీడ్ యాక్సెస్ రోడ్ల పేరు మీద కానీ ఇవ్వటం జరిగింది. వాస్తవంగా ఇక్కడ రైతులు అభివృద్ధికి నిరోధకం కాదు, అభివృద్ధికి దోహదం చేసేవాళ్ళు ఈ గ్రామాన్ని సస్యశ్యామలం చేసుకోవాలి, బంగారు బాటలో పయనించాలని చెప్పేసి అభిప్రాయంతో ఇక్కడ రైతాంగం మొత్తం కూడా ఉన్నది. 2014 ముందు ఈ ప్రాంతంలో భూముల రేట్లు గణనీయంగా ఉన్నాయి. రాజధాని ప్రాంతంలో మాత్రం భూములు చాలా మందల దగ్గర నుంచి అక్కడ ఆ ప్రాంతం మొత్తం కూడా భూముల ధరలు చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి. కానీ ఈనాటి పరిస్థితికి వచ్చేటప్పటికీ ఉండవల్లి గ్రామంలో ధరలు పడిపోయిన పరిస్థితి, రాజధాని ప్రాంతంలో మందల ప్రాంతంలో రేట్లు గణనీయంగా పెరిగిన పరిస్థితి. ఆ క్రమంలోనే ఉండవల్లికి ఆనుకొని సరిహద్దు ప్రాంతం తాడేపల్లి, ఇవాళ అక్కడ సెంటు భూమి 60 నుంచి 50 లక్షలకు పెరుగుతున్న ఈ క్రమంలో ఈ గ్రామంలో ఆనాటికి తాడేపల్లి కన్నా కూడా ఉండవల్లి సెంటర్, ఉండవల్లి ప్రాంతంలో ధరలు గణనీయంగా పెరిగిన పరిస్థితి. అందుకని ఏంటంటే ఈ చిన్న పనులు చేయడంలో కూడా వివక్షత చూపిస్తూ ఉన్నారు. అందుకనే సిఆర్డీఏ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇక్కడ లోకేష్ గారు మంత్రి గారు మాకు ఇక్కడ ఉన్నారు, మాకు ప్రత్యక్షంగా ఇక్కడే ఉన్నారు, మాకు ఎమ్మెల్యే, అదే నారాయణ గారు ఇక్కడ రైతులతో అనేక సార్లు దఫాలుగా సమావేశాలు నిర్వహించారు. వీళ్ళందరూ కూర్చొని ఈ గ్రామానికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ల్యాండ్ ఫుల్లింగు, ల్యాండ్ యాక్విజిషన్ బలవంతంగా తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఫస్ట్ మొదటి మాటగా చంద్రబాబు గారు ఇక్కడ అసలు పెడతామే రాంగ్ డెసిషను. ఇక్కడ శ్రీకృష్ణ కమిటీ కూడా ఇక్కడ వద్దు, అంత సేఫ్ సైడ్ జోన్ కాదు ఇది అనేది కూడా ఆయన కూడా శ్రీకృష్ణ కమిటీ వారు నివేదిక ఇచ్చారు. మళ్ళీ ఏం చేయండి, నారాయణ కమిటీ గారితో వేసి నారాయణ కమిటీతో ఇవ్వచ్చు భూములు, ఇక్కడ చేయొచ్చు, రాజధాని చేయొచ్చు అనేది ఒక నారాయణ కమిటీ ఒకటి ఇక్కడ వీళ్ళతో వేసేసి వాళ్ళ చేత సర్టిఫై చేయించేసి రాజధాని మొదలుపెట్టారు. సరే మొదలుపెట్టారు, అయిపోయింది. సరే దానికి కూడా డెవలప్ అవ్వడానికి అందరం కూడా ఏకమించాలి కనుక మేము కూడా కొంచెం రాజీపడి దాని మీద కొంచెం ముందుకు వచ్చాం. ఆ ముందుకు వచ్చే క్రమంలో సరే ప్రభుత్వం మారిపోయింది, మళ్ళీ మొత్తం వెనకబడిపోయింది, మళ్ళీ ప్రభుత్వం వచ్చింది. అయితే మా గొడవ అప్పటి నుంచి కూడా ఇక్కడ రాజధానిలో ఉండే, ఇక్కడ ఈ ఊళ్ళో ఉండే వాళ్ళకి ఆ ఊళ్ళో పొలాలు ఉన్నాయి, ఆ శాఖమూరు ఆ ఏరియాలో పొలాలు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా అక్కడ పూలింగ్ ఇచ్చారు. మరి ఇక్కడే పూలింగ్ ఇవ్వట్లా. ఇక్కడ పూలింగ్ ఇవ్వబడడానికి కారణం ఏంటంటే ఇక్కడ విజయవాడకు ఆనుకొని ఉండే విలేజ్ ఉండవల్లి అనేది విజయవాడకు ఆనుకునింది, సరిహద్దు. ఒక హద్దు విజయవాడే, ప్రకాశం బ్యారేజ్ సగం వరకు మా ఊరికే హద్దు ఉంది. మరి హద్దు దాటితే విజయవాడ, మరి విజయవాడలో ఎంతంత రేట్లు ఉంటాయో ఆ టౌన్లో ఎంతంత మార్కెట్ ఉందనేది కూడా జగవేరి సత్యం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.